ఇవాళ ఒకవేళ ఇండియా అబ్జల్యూట్ మెజార్టీ రాదు, అధికారంలోకి రాదు, ఇండియా కూటమి వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి లీడర్షిప్ లో భయభ్రాంతులకు గురి చేసి ప్రేమతో వాళ్ళతో దగ్గర తీసుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి లోపుల ద్వారా దగ్గర చేసుకున్నటువంటి పనులని వాళ్ళు చేస్తున్నారు. మీరు యూపీఏ గమనించండి, యూపీలో వచ్చేటువంటి రిజల్ట్ కనుక 80 స్థానాలకి భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి మీరు. ఎంత వాళ్ళ గ్రాఫ్ ఎంత పడిపోయింది అక్కడ అన్నదానికి. అంటే ఇవాళ మమతా బెనర్జీ గారు కూడా ఆమె పూర్తిగా అటు కూటమిలో 100% కాకుండా అటు నరేంద్ర మోదీతో ఉన్నట్టుగా బయట ఉండి అవసరమైతే కూటమికి నేను బయట ఉండి సపోర్ట్ చేస్తానని చెప్పారు ఆమె. ఇవాళ కూటమి అబ్జల్యూట్లీ పవర్ లోకి వస్తుందంటే మమతా బెనర్జీ గారు ఎన్డీఏ కూటమి వైపు వెళ్ళదు, 100% ఇండియా కూటమితోనే ఆమె నిలబడతారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. అలాగే నవీన్ పట్నాయక్ గారు కూడా ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఇప్పుడు ఇండియా కూటమికి అవసరమైతే ఆయన సహకరిస్తారు. ఎందుకనంటే ఆయన ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. నేషనల్ పార్టీ తెలుగుదేశం కూడా ఇప్పుడు ఇందాకే చలసాని గారు చెప్పారు, తెలుగుదేశం కూడా ప్రేమతో పెట్టుకోవాలా, బలవంతమైనటువంటి పొత్తు సరే ఏపీలో గెలుస్తుండొచ్చు కానీ ఆయన గతంలో మోడీ గారిని భారీగా విమర్శించే బయటకు వచ్చారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నారని అందరూ అనుకుంటున్నారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు కాంగ్రెస్ తోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పనేటువంటి సిచ్యువేషన్ లో లాస్ట్ మినిట్ లో పవన్ కళ్యాణ్ చేయబట్టి ఎన్డీఏతో వాళ్ళు కూటమిలోకి వెళ్ళిపోయినారు. లేకపోతే అది నార్మల్ గానే కాంగ్రెస్ తోనే కలిసి పని చేసి ఉండేవాళ్ళు. కానీ అక్కడ జరగలేదంటే తప్పని పరిస్థితిలో జరిగిందనే మనం మాట్లాడుకోవాలి. ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి రాదు అని అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వైపుకి రారని చెప్పడానికి అయితే ఏమీ లేదు కదా. గతంలో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. ఇప్పుడు అల్టిమేట్ గా రాష్ట్రము కేంద్రంలో కాంగ్రెస్ కూటమి వస్తుంది అనుకున్నప్పుడు డెవలప్మెంట్ పరంగా గానీ అధికారికంగా వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా కూడా ఇవాళ తెలంగాణ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో అట్లాంటప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళకి సఖ్యత అవసరం ఏర్పడుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళు ఎన్డీఏ నుంచి ఇండికి రావాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతుంది కూడా అక్కడ. సో ఏదేమైనప్పటికీ కూడా దేశ ప్రజలు చాలా చాలా వరకు కూడా ఒక మంచి తీర్పు వైపుకి అడుగులు వేస్తారని చెప్పాల్సినటువంటి ఒకసారి ఇంద్ర గారు గతంలో చంద్రబాబు గారు మాట్లాడిన ఒక బైట్ ఇప్పుడు ప్లే చేస్తారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని